నమస్తే, వెల్కమ్ టు మరో కురుక్షేత్రం. నేను సంగీత. జగిత్యాల జిల్లా పరిధిలోని మెట్పల్లి, కోరుట్ల, జగిత్యాల టౌన్, గొల్లపల్లి మరియు నిజామాబాద్ జిల్లా పరిధిలోని ఆర్మూర్, కమ్మర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గత కొంతకాలంగా హ్యాండిల్ లాక్ వేయని ద్విచక్ర వాహనాలను దొంగతనాలకు పాల్పడుతున్న ఘరానా దొంగను మరియు దొంగ సొత్తును కొన్న మరో 2 నిందితులను అరెస్ట్ చేశారు మెట్పల్లి పోలీసులు. వీరి నుండి 6 లక్షల విలువైన 20 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుకు సంబంధించిన వివరాలు జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ గారు వివరిస్తూ, నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల మండలం గుమ్మెరియాల గ్రామానికి చెందిన నిందితుడు మన్నె లక్ష్మణ్ అనే వ్యక్తి గతంలో ట్రాక్టర్ డ్రైవర్ గా పని చేసుకుని జీవించేవాడు. ఈ క్రమంలో ఒక ప్రమాదంలో అతని కాలు విరగడంతో డ్రైవర్ వృత్తి మానేసి ఖాళీగా తిరుగుతూ మద్యానికి మరియు జల్సాలకు అలవాటు పడి సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఏదైనా దొంగతనాలు చేయాలని, అలా దొంగతనం చేసిన సొత్తుని అమ్మటం ద్వారా వచ్చే డబ్బుతో జల్సాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో హ్యాండిల్ లాక్ వేయని బైక్ల దొంగతనం అయితే సులువుగా ఉంటుందని అనుకుని బైక్లని దొంగతనం చేయడానికి నిర్ణయించుకున్నాడు. అందుకుగాను ముఖ్యంగా సాయంత్రం సమయంలో చీకటి పడినాక జనసంచారం ఎక్కువగా ఉండే మార్కెట్ ఏరియా, హాస్పిటల్స్ ముందు, బస్టాండ్ల వద్ద మరియు వివిధ షాపుల ముందు ద్విచక్ర వాహనాలు హడావిడిలో వారి వాహనాలకు హ్యాండిల్ లాక్ వేయకుండా ఉన్న వాహనాలను దొంగిలించేవాడని పోలీసులు తెలిపారు. ఇందుకుగాను ముఖ్యంగా సాయంత్రం సమయంలో చీకటి పడినాక జనసంచారం ఎక్కువగా ఉండే మార్కెట్ ఏరియా, హాస్పిటల్స్ ముందు, బస్టాండ్ల వద్ద మరియు వివిధ షాపుల వద్ద బైక్లు హడావిడిలో వారి వాహనాలకి హ్యాండిల్ లాక్ వేయకుండా ఉన్న వాహనాలను దొంగలించేవాడని పోలీసులు తెలిపారు.